నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం రాపూరు మండలం నాయనిపల్లి గ్రామంలో ప్రతిపాదిత సెల్ టవర్ నిర్మాణంపై యువకుడు మస్తానాచారి ఆందోళన వ్యక్తం చేశారు. నివాస ప్రాంతాల మధ్య టవర్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని, ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులపై ప్రమాదం ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. టవర్ను గ్రామానికి దూరంగా ఏర్పాటు చేయాలని, తాత్కాలికంగా నిర్మాణాన్ని నిలిపివేసి ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలించాలని అధికారులను కోరారు. రాజుని టవర్ ప్లాంట్ అని పెట్టారు. పెట్టిన తర్వాత ఇది వచ్చి ఆంజనేయ స్వామి గుడి కాడికి వచ్చింది సార్. ఇది ఆ ఊరు మీద గ్రామోన్నతంగా ఆ నుంచి మాకు చెప్పా పెట్టకుండా ప్లేస్ మార్చి ఇక్కడికి తీసుకొచ్చి ఇట్లా మా చెప్పకుండా చేస్తున్నారు. మేము అడిగిన దానికి అతను నువ్వు ఎవరు గవర్నమెంట్ కలెక్టర్ కాదు, ఎంఆర్ ఆఫీస్ కాదు, నువ్వు ఏ ఆఫీస్కి పోతావు, నీ ఊరు రెడ్డిని కూడా తెచ్చుకో, నువ్వేం చేస్తావు చేసుకొని దబాయిచ్చి ఇట్లా మాట్లాడాడు సార్. రెస్పాన్సిబుల్ లేదు అతను. కనీసం వచ్చాడు మాట్లాడుకుంటుంటే నువ్వేం చేసుకున్నాడు. సాయంకాలం మాత్రం రమ్మని నన్ను ఇట్లా నేను పెట్టానని చెప్పి తెలిసిన తర్వాత అతనికి నన్ను పిలిచి ఏదో గొడవడేటట్టుకుంటే నేను పాలేస్తాను నిన్న వరకు. ఇలా చేసి అతను ఏ మార్పు లేని మెటీరియల్ మాకు తెలియకుండా నైట్ తోలేసుకొని మాకు కనీసం ఒక మాట చెప్పకుండా పొలం నువ్వు కొన్ని 9 ఎకరాల పొలం కొంటే ఈ పొలం గల్లవాడికి ఏం మాట అంటున్నాడంటే, నువ్వు ఎక్కడ పడినవి, ఈ పొలం నీకు ఎందుకు వస్తుంది, అసైన్మెంట్ ఆక్రమించుకున్నావు అది ఇది అంటున్నారు సార్. మేము కొనుక్కొని 10 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ పొలాలు మాకు వన్ బేడంగులు కాపులు అన్నీ వస్తున్నాయి సార్. వస్తున్నాయి కానీ అతను ఏ కాగితాల పరంగా పెట్టాడో మాకు ఎవిడెన్స్ చూసి మాకు ఎరిగే